At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. భారత రాజకీయాల్లో సోషల్ మీడియా నుంచి పుట్టిన ఉద్యమాలు కొత్తవి కావు. కానీ ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వైరల్ అవుతున్న ఉద్యమం మాత్రం దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈ ఉద్యమం కేంద్ర విద్యా విధానం, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజ్లు, యువత సమస్యలపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తాయి. ఆయన పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తాయి. ఆయన పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఈ ఉద్యమం ప్రభావంపై రాజకీయ వర్గాల్లో అనేక విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటి అంటే, ఇప్పటి వరకు మీమ్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, విద్యార్థి ఉద్యమాలకే పరిమితమైన ఈ గ్రూప్స్ రేపు అధికారిక రాజకీయ పార్టీగా మారితే ఏమవుతుంది? గతంలో అన్నా హజారే ఉద్యమం నుంచి హమ్ ఆద్మీ పార్టీ ఎలా పుట్టి దేశ రాజకీయాలను కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా యువతలో పెరుగుతున్న అసంతృప్తి, డిజిటల్ శక్తి, సోషల్ మీడియా ప్రభావం కలిసి మరో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి దారి తీస్తాయా అనే చర్చ సాగుతోంది ప్రస్తుతం యువతలో, ముఖ్యంగా జెన్జీ. అయితే మిలియన్స్లో ఈ ఉద్యమానికి మంచి ఆదరణ కనిపిస్తుందని పరిశీలకులు అయితే చెప్తున్నారు. ఇదే మద్దతు ఎన్నికల రాజకీయాలకి మారితే అది కేవలం అధికారిక పార్టీకే కాదు, ప్రతిపక్ష పార్టీలకు కొత్త సవాలును తీసుకురావచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్, హమ్ ఆద్మీ పార్టీలు యువత సమస్యపై తమకున్న రాజకీయ స్థలాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, విద్యా సంస్కరణల వంటి అంశాలపై కొత్త శక్తి ముందుకు వస్తే పట్టణ యువ ఓటర్లలో మార్పు కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు విశ్లేషకులు ఈ పరిణామాన్ని అధికారిక బీజేపీకి రాజకీయ అనుకూలంగా కూడా చూడుతున్నారు. ప్రతిపక్ష ఓట్లు మరింత చెల్లిపోయే పరిస్థితి ఏర్పడితే అది అధికారిక పార్టీకే లాభం చేకూరవచ్చని వారు అంటున్నారు. అయితే ఇది పూర్తిగా రాజకీయ విశ్లేషణ మాత్రమే. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక రాజకీయ పార్టీగా మారుతుందనే ప్రకటన లేదు. కానీ ఈ ఉద్యమం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చూపించింది. సోషల్ మీడియా ప్రభావం, యువత ఆవేదన, డిజిటల్ క్యాంపెయిన్లు ఇవన్నీ కలిసి భారత రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసే శక్తిగా మారుతున్నాయి. అయితే ఈ ఉద్యమం నిజంగానే ఎన్నికల బరిలోకి దిగుతుందా? దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? భారత రాజకీయాల్లో కొత్త అధ్యయనం ప్రారంభమవుతుందా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి.